ఈ అపోజ్ వే ఆఫ్ సపరేట్ తెలంగాణ, నాట్ అగెనెస్ట్ తెలంగాణ. నీ బొచ్చు తెలిసింది, నీకు బొంద తెలిసింది. ఎట్లా కాదా? రెండు రాష్ట్రాల మధ్య విభజనను ఇక్కడ కూర్చొని పంచాయతీ మెల్లగా బిడ్డ, ఇదేమన్నా ఇంట్లో పంచాయతీ అనే బిడ్డ, నువ్వు గుంట భూమి తీసుకో, బిడ్డ నువ్వు అరతుల బంగారం తీసుకో అని చెప్పడానికి. అరే రాక్షసులు లెక్క వాడు లగడపాటిగా వాడు చూస్తే కిరణ్ కుమార్ రెడ్డి మొత్తం 154 మంది ఎమ్మెల్యేలు ఏకపక్షమై మాకు తెలంగాణ వద్దు అని ఆంధ్రోళ్ళు కొట్లాడతా అంటే కూర్చొని తెంపే పంచాయతీనా ఇది? వీడెంత మూర్ఖుడు చెప్పడానికి, నువ్వెంత మూర్ఖునివి? కూర్చొని తెంపొచ్చా? ఇటువంటి పంచాయతీలు రెండు రాష్ట్రాల మధ్య పంచాయతీలు ఏమైనా కూర్చొని తెంపుతాడే? బలవంతంగానే తెంపుతాడు. మనకు బ్రిటిష్ వాళ్ళు ప్రేమతోటి ఇట్లా బంగారు పల్లెంలు ఇచ్చిపోయిన మనకు స్వతంత్రం. కొన్ని వేల మంది చనిపోయినలు స్వతంత్ర ఉద్యమంలో. ఆఖరికి వాళ్ళు తగ్గి అప్పుడు ఓకే అని స్వతంత్రం ఇచ్చింది. ఏ స్టేటు కూడా, ఏ ప్రాంతీయ విభేదాలు కూడా 10 మంది పెద్ద మనుషులు కూర్చొని విడాకులు ఇచ్చినట్టు కావు. గిట్లనే అవుతాయి, గెంటేసే కొడతారు. గంత ఎందుకురా భయ్ మీకు? అది అక్కడ తమిళనాడు నుండి రాజాజీ గారు మిమ్మల్ని ఎట్లా నెట్టేసిండ్రు? గెట్ అవుట్ ఇడియట్ ఫెలోస్ అన్నారు డైరెక్ట్. అది తెలియదా? విభజించడం నాకు నచ్చుతుంది. మళ్ళీ దీంట్లో మెల్లగా ఎతుకుతాండో సాకు. నాకు విభజించిన విధానం నచ్చలేదంటాను. ఇక మరి అనద్దు. కానీ ఇప్పుడు నువ్వు విడిపోయినావు, పెళ్ళిళ్ళు చేసుకొని విడిపోయినప్పుడు సామరస్యపూర్వకంగా మెల్లగా విడిపోయిలా, చెప్పక దొంగ ఉరికినట్టు ఉరికిన కథం.